ఉప్పల్లో ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. ఉప్పల్ సికింద్రాబాద్ రోడ్డు మధ్యలో ఉన్న హనుమాన్ ఆలయంలోకి దూసుకువెళ్లింది ఓ ట్యాంకర్. ప్రమాదం సమయంలో ట్యాంకర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. త్రుటిలో తప్పించుకున్నారు భక్తులు, వాహనదారులు. డ్రైవర్ను చికిత్స కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు స్థానికులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగోండి ఆ ట్యాంకర్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఆ ట్యాంకర్ ఇటు సికింద్రాబాద్ ఉప్పల్ ఆ రోడ్డు మధ్యలో ఉందా ఆ టెంపుల్, హనుమాన్ టెంపుల్. ఆ టెంపుల్లోకి ఆ ట్యాంకర్ పూర్తిగా చొచ్చుకు వెళ్ళిపోయిన పరిస్థితి. వాహనదారులు, భక్తులు ఆ సమయంలో పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉప్పల్లో ట్యాంకర్ బీభత్సాన్ని సృష్టించింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కెమెరా 1. ఇది నిన్న జరిగిన పరిణామమా, ఈరోజు జరిగిన? ఓకే, ఈరోజు ఎర్లీ మార్నింగ్ 16/9/2026 ఉదయం 5:56 మీరు చూడొచ్చు. అతివేగమే దీనికి ప్రధాన కారణంగా భావించాలి. ఎందుకంటే మీరు చూస్తే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అదిగోండి అలా వచ్చిన లారీ అక్కడ డివైడర్ను ఢీకొట్టిన తర్వాత కూడా లోపలికి ఆ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయేంతలా ఆ ట్యాంకర్ విజువల్స్ మనం చూస్తున్నాం. అంటే అతివేగం ప్రమాదం కాదా? అతివేగం కారణం కాదా? ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇంత దారుణం ఉదయం పూట, దట్టు 6 గంటల ప్రాంతంలో, ఉదయం 6 గంటల ప్రాంతంలో కాబట్టి ఘటన జరిగింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఏంటి? అదే కాస్త 7-8 ప్రాంతంలో జరిగి ఉంటే, ఎందుకంటే మంగళవారం, దట్టు మంగళవారం అంటే హనుమంతుడి గుడికి వందలాది మంది భక్తులు చేరుకుంటుంటారు. కనీసం 10ల సంఖ్యలోనైనా అక్కడ భక్తులు చేరే అవకాశం ఉంటుంది. గుమిగూడే పరిస్థితి ఉంటుంది. లేకపోతే అక్కడ దర్శనం కోసం వెళ్ళే అవకాశం ఉంటుంది. భగవద్ దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళకి బహుశా ఇటువంటి ప్రమాదాలు జరిగితే భయపడిపోతారు. అఫ్కోర్స్ ఎవరైనా భయపడే సందర్భమే.